నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. ఐడెంటిఫై చేయమని ఇప్పుడు మా తహసీల్దార్కు, ఆర్ఐలకు, ఇప్పుడు విలేజ్లలో వచ్చిన కొత్తగా జీపీఓలకు అందరికీ కూడా చెప్పి, ఎక్కడైనా కబ్జా ఉంటే మనం పేదోళ్ళు చాలామంది ఉన్నారు, ప్రతి ఊరిలో పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, మా ప్రభుత్వ పథకాలు 200 యూనిట్ల కరెంటు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్ సౌకర్యం కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా చూడమంటున్నాం. అందకపోతే లిస్ట్ అవుట్ చేయమంటున్నాం. లిస్ట్ అవుట్ చేసి నాకు ఇస్తే కారణం ఏందో తెలుసుకొని దాన్ని ఇమ్మీడియట్గా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు మేము ఇక్కడ నేను వచ్చినాకనే దాదాపు 14 కోట్ల చిల్లర, 14.5 కోట్లు షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ ఇచ్చినాం. మేము పేదోళ్ళకి ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చి ఇస్తేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మొన్న ఇబ్రాహీంపట్నంలో ఎన్నికలు జరిగినాయి. ఒక్క ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి 225 కోట్ల రూపాయలు ఒక 6 నెలల్లో తెచ్చిచ్చినాం. మున్సిపాలిటీలలో పెద్దంబర్పేటకు 100 కోట్లు, తుర్కయంజాలకు 200 కోట్లు, ఆదిపట్లకు ఒక 100 కోట్లు, ఇట్లా కోట్ల రూపాయలు తెచ్చిస్తున్నా. ఏం చేసిరా ఈ సన్నాసులు? ఇన్ని రోజులు 7 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పులు చేసి ఈరోజు పేదోళ్ళని ఎత్తిన పెట్టి మీరు పారగొట్టేసారు ప్రజలు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు రిజల్ట్ చూస్తారు మీరే. దరిదాపుల్లో కూడా ఉండరు. నేను ఎక్కడ పోయినా వాళ్ళు ఇబ్రాహీంపట్నంలో 6 మంది మహిళలు చనిపోయారు ఒక హాస్పిటల్లో, కుటుంబ నియంత్రణ హాస్పిటల్ చేస్తే. నేను చూసిన ఆ రోజు బాధ అనిపించింది. ఈరోజు నేలమట్టం చేసిన 100 కోట్లతో హాస్పిటల్ కట్టిస్తున్నా. ఎందుకు ఆలోచన లేదు? ఏడ కబ్జా పెట్టాలి, లేకపోతే ఏడ ఎవడు లంచం ఇస్తే తినాలి. మల్రెడ్డి రంగారెడ్డి ఏమనంటే మంచోడు కాడు. నేను ఎవరి కోసం అంటున్నా? నాకేమంటున్నా? పేదోనికి నష్టం చేయొద్దు. అందుకే మీకు బుద్ధే లేదు. ఇంకా 41,000 ఓడిపోయినాక వీడు మాతో మళ్ళీ అక్కడక్కడ పోయి సాటుకు తిడతారు. నన్ను ముంగట తిట్టుండి దమ్ముంటే తన్ని పంపిస్తారు ఒక్కొక్కడు. నేను ఇబ్రాహీంపట్నం సెంటర్లో చెప్పిన నిన్న మొన్న, అరే లుచ్చల్లారా, మీరు ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారు ఇక్కడ మీరు అని అడిగిన. ఇక మా వాళ్ళు కూడా అందరూ వచ్చి పనిచేసారు. ఆడ అడ్రస్ కూడా ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఎక్కడైతే పోయినరో అవే ఓడిపోతాయి మొత్తం. వాళ్ళ ముఖం చూసి మంచోని కూడా ఓటుపడాయి. ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా ఎవడన్నా మంచోడు ఉండనుకో, వీళ్ళు ఎన్నుకుంటే వీళ్ళ పేరు చేసినారనుకో, వానికి కూడా ఓటేస్తలేరు. అట్లా అయిపోయింది ఇబ్రాహీంపట్నంలో. అందుకే నా లక్ష్యం గ్రామాలు బాగుండాలి. ఒకప్పుడు ఈరోజు మనం ఉన్నటువంటి మండలం హయాత్ నగర్ మండలం. ఆ హయాత్ నగర్ మండలే అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, ఈరోజున్న పెద్దంబర్పేట మున్సిపాలిటీ, ఈరోజున్న తుర్కయంజాల్ మున్సిపాలిటీ. ఇవి 3 కలిపితేనే ఒక మండలం. ఆ రోజు 27 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇప్పించిన. నేను ఇప్పియలే, వాళ్ళు ఆ గ్రామాలు అట్లా బాగైనాయి కాబట్టి ఆనాడున్న సర్పంచులను తీసుకుపోయి నేను అవార్డులు ఇప్పించాను. చెయ్యాలనేటువంటి బుద్ధి ఉండాలి, తపన ఉండాలి. ఎవరినో బట్టలు కాల్సి మీదేస్తే నేనేమంటలేను, టైం వచ్చినాడంట. నేను ఈరోజు నిజంగా ఇబ్రాహీంపట్నంలో ఒక్కనే పోటీ చేస్తే 90% ఓట్లు వచ్చే పరిస్థితి ఆడు ఉండే. నేను పోతుంటే వెనకబడి ఉరుకొస్తున్నారు జనాలు. ఎందుకు? అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కట్ట అసలు అస్తవ్యస్తం ఉండే, అదొక మంచి బ్రహ్మాండంగా సరోవర్ నగర్ కట్టని చేసిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కట్టను కూడా చేపిస్తున్నా. మీరు పోయి చూడండి, అప్పుడేంది ఇప్పుడేంది. హాస్పిటల్లో నేలమట్టం చేసినట్టునే అర్థం చేసుకోండి. మొత్తం కూడా కొట్టించిన, ఎవరన్నా రాలేదు. 100 కోట్లు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? పేద ప్రజల కోసం. ఒక అపోలో హాస్పిటల్లో ఒక కామినేని హాస్పిటల్ లాగా తయారవుతుంది అది. ఇవన్నీ చేసే ఆలోచన ఉండాలి. నాకేమో సమస్యలు వస్తాయి రోజు. ఆ సమస్యలు రావద్దనే వీళ్ళ అధికారులను పిలిచిన. నీళ్ళు అడిగేటోళ్ళు నా దగ్గరికే వస్తారు, ఇల్లు అడిగేటోళ్ళు నా దగ్గరికే వస్తారు, పింఛన్ రాకపోతే నా దగ్గరే వస్తారు, ఇల్లు రాకపోతే నా దగ్గరే వస్తారు. ఇవన్నిటికీ డిపార్ట్మెంట్ ఉన్నాయి. వాళ్ళు రావడం తప్పు కాదు, కష్టంతో వస్తారు వాళ్ళు. ఇక్కడ పని కాకపోతే నా దగ్గరికి వస్తారు. నేను వాళ్ళకి చెప్తున్నా,
మీ వల్ల కాకపోతే నా నోటీసులో పెట్టండి, వాళ్ళని తిప్పకుండా వాళ్ళకి పనిచేయండి. అందుకే ఆల్ డిపార్ట్మెంట్స్ని ఇలా పిలిచి చెప్పిన మన ప్రాంతం మంచిగా కావాలి, మన ప్రజలు బాగా కావాలి, అదే నా లక్ష్యం. ఓకే అమ్మా.